హలో, అందరికీ జీవి. ఇటీవల అంటే మొన్నటితో కంప్లీట్ చేసుకున్నటువంటి మహానాడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ స్మారక దినోత్సవంగా ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్సవాలు జరిపే క్రమంలో అది ప్రతి ఒక్క సంవత్సరం కూడా ప్రతి ఒక్క జిల్లాలో జరుగుతూ ఉంటుంది. అది అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే కడప జిల్లాలో ఈ సంవత్సరానికి గాను కడప జిల్లాలో ఈ మహానాడుని నిర్వహించడం జరిగింది. సో దీనికి సంబంధించి మహానాడు అంటే వాళ్ళ పార్టీ అంశాలు కావచ్చు, ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఆయన జీవిత విశేషాలను కావచ్చు, పార్టీ ఆయన నిర్మించాడు కనుక, ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు కనుక ఆయన గురించి మాట్లాడుకుంటున్నది సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం అన్నమాట. సో ఇప్పుడు అది ఈసారి జగన్ అడ్డాలో అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలో అంటే కడప జిల్లాలో పెట్టేసి దాన్ని బాగా హైలైట్ చేసి దాన్ని అంటే గతంలో కంటే కూడా ఎక్కువగా దాన్ని చూపించాలనే విధంగా ఒక ప్రతిష్టాత్మకంగా అనొచ్చు, ఒక పంతంగా అనొచ్చు, అది కడప జిల్లాలో నిర్వహించడం జరిగింది. సో ఇందులో భాగంగా పార్టీ జెండాలు అంటే తెలుగుదేశం జెండాలని కడప నడిబొడ్డున ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకి అంటే ఆ కడప జిల్లాలో కడప సిటీలో ఎక్కడైతే మొత్తం మీద 4-5 చోట్ల రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఉంటాయి. సో ఆ విగ్రహాలకు సంబంధించి అవి వైఎస్ఆర్సీపీకి సంబంధించినవి కావచ్చు, కాంగ్రెస్కి సమయంలో అవి పెట్టి ఉండొచ్చు. సో ఇప్పుడు అవి వాటికి ఈ మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ జెండాలని కట్టడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనాన్ని రేపింది. సో అంతేకాదు, ఇక పోతే అక్కడ ఉన్నటువంటి కడప జిల్లాలో ఉన్నటువంటి రెడ్డిస్ మొత్తం కూడా ఈ విషయంలో చాలా బాధకు గురైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఒక పక్క ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాపులు కమ్మలు రాజ్యం వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అంతే కదా, నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నాయకత్వం వహించి రాష్ట్రాన్ని మొత్తం కూడా వారి హస్తగతం చేసుకున్నారు. ప్రజలు కూడా వారికి అనుకూలంగా తీర్పునిచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి నగరం కడప జిల్లాలో ఈ మహానాడిని నిర్వహించి అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహాలకి తెలుగుదేశం అంటే పసుపు జెండాలు కట్టడం అనేది ఏమాత్రం కరెక్టు? ఇది ఇప్పుడు రేపు దీనికి సంబంధించి ఇటీవల సతీష్ రెడ్డి గారు కూడా అక్కడ కడప జిల్లాలో సతీష్ రెడ్డి గారు కూడా దీని మీద గట్టి వ్యాఖ్యలే చేశారు. ఇది తప్పు, కరెక్ట్గా రేపు మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మీ ఇంటికే మేము కట్టేస్తాము వైసీపీ జెండాలు అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి గారి విషయానికి వస్తే రెడ్లంతా కూడా ఏకమవ్వాలనే నినాదంతో ఆయన ఇంటెన్షన్గా మాట్లాడాడు. అదేవిధంగా ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని ఆయన ద్వారా బయటికి మాట్లాడటం జరిగింది. ఇది అందరూ కూడా లైవ్ వింటా ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రభుత్వం గతంలో మేము అక్కడ గెలిచినప్పుడు కూడా వైసీపీ గవర్నమెంట్లో కూడా మేము గెలవడం జరిగింది. అప్పుడు కూడా మేము ఇంతకంటే మేము అధికారంలోకి వస్తే మంచి పథకాలు ఇస్తామని చెప్పాం. కానీ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు, ఇంకా అసలు ప్రారంభించలేదు. ఇలాంటి సమయంలో నెక్స్ట్ మేము ఏమని ఓట్లకు వెళ్ళాలి, ఎట్లా ఇక్కడ పరిస్థితి ఏంటి, మేము సంక్షేమాన్ని ఎలా చూపించాలి ప్రజల దగ్గర, మమ్మల్ని ప్రశ్నిస్తే మేము ఏం సమాధానం చెప్పాలన్నట్టుగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సో దీనంతా కూడా ఇక ఇప్పుడు రాయలసీమలో 52-53 సీట్లకు గాను మొత్తం 50 సీట్లకి సంబంధించి ఉన్నటువంటి రెడ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక గొడుగు కిందకు వచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ కసరత్తు చేస్తుందనే వార్తలు అయితే చాలా ఇంటర్నల్గా చాప కింద నీరులాగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటై ఇప్పుడు కాపులు కమ్మలు ఒకటై రాజ్యం వెళ్తున్నారు కనుక ఇప్పుడు వీళ్ళు కూడా రెడ్లందరూ ఒకటై మైనార్టీస్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ని కలుపుకొని వీళ్ళు కూడా ఒక పందాలు ముందుకు రావాలనే ఉద్దేశంతో రెడ్లందరూ కూడా ఏకమయ్యే దిశగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడటం అనేది అది చాలా చర్చనీయాంశమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇది
ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ అనమాట. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఇవన్నీ కూడా ఒక రకంగా ఎక్కడైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైన నాయకులు ఉన్నారో వారందరినీ కూడా ఒక తాడి మీదకి తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద మాత్రం మహానాడులో జరిగినటువంటి అది తప్పనొచ్చు, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా అంటే పసుపు జెండాలు కట్టడం కావచ్చు, అవి ఇప్పుడు వైఎస్ఆర్సీపీని మేలుకొల్పిందని చెప్పుకోవచ్చు.